ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కే సామ్రాజ్యం. ఈరోజు మా నాయనమ్మ ఏదో చేస్తుంది. నాయనమ్మ ఏం చేస్తున్నావు? హల్వా, ఉప్మా రవ్వ హల్వా. ఇగో పాలు పాలు బాగా మరగాలి. ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ నీళ్ళు. అది మరిగిన తర్వాత బెల్లం వేస్తా. యాలక్కాయలు బెల్లం, పావు కేజీ బెల్లం, పావు కేజీ, పావు లీటర్ పాలు, పావు కేజీ బెల్లము, యాలక్కాయలు, జీడిపప్పు పొడుము, కిస్మిస్. కిస్మిస్ కూడా వేసావా? ఇది బాగా బెల్లం కరిగితే ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాసు నీళ్ళు. పంచదార అయితే జలుబు చేసిద్దని బెల్లం వేస్తున్నా. పంచదార అయినా వేసుకోవచ్చు. ఎక్కువ పంచదారతోటే చేసేది. పంచదార బెల్లం జలుబు చేసిద్దని బెల్లం అక్కడ కరిగితే. మీరు బెల్లం అయినా వేసుకోవచ్చు, పంచదార అయినా వేసుకోవచ్చు. రెండింటిలో ఒకటి వేసుకోవచ్చు. మేము బెల్లం వేసుకుంటున్నాం. బాగా బెల్లం కరిగిన దాకా ఇట్లా తిప్పాలి. పుదీనా మొక్క, రవ్వ, మళ్ళీ గ్లాస్ పాలు, గ్లాసు నీళ్ళు. గ్లాసు రవ్వకి ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాసు నీళ్ళు. బెల్లం పావు కేజీ, జీడిపప్పు పొడుము, యాలక్కాయ పొడుము వేసా, కిస్మిస్. అవి కొంచెం బాగా తెరిలితే రవ్వ వేసేస్తా. రవ్వ హల్వా, అబ్బా వాసన బాగుంది. ఇట్లా తిప్పుతూ ఉండాలా? హల్వా పెడుతున్నా. వెంకటేశ్వర స్వామి హల్వా. అందువల్ల శనివారం ఇది స్వామికి పెట్టినట్టు ఉండిద్ది, మనం తిన్నట్టు ఉండిద్ది. అయిపోయింది. హల్వా రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడిగా వెంకటేశ్వర స్వామికి ఈరోజు పూజ నేనే చేశాను. నువ్వే వేసినావు. బాయ్ ఫ్రెండ్స్.